బీజేపీ నేతలు కడుపులో కత్తులు పెట్టుకుని బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముస్లింల పేరుతో రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులకి ఆమోదముద్ర వేయించాల్సిన బాధ్యత తెలంగాణ బీజేపీ నాయకత్వంపై ఉందన్నారు పొన్నం. గౌరవ రాష్ట్రపతి గారు ఆమోదం పొందాల్సిన ఈ యొక్క బిల్లుపై భారతీయ జనతా పార్టీ కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకొని బలహీన వర్గాలను చంపే కుట్ర చేస్తూ ఉంది. శాసనసభలో మద్దతునిచ్చి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దీన్ని అడ్డుకుంటా ఉంది ముస్లింల పేరు మీద. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్న కేంద్ర మంత్రి, మీరు తప్పులుంటే సవరించి మీరు ఈ యొక్క 42% బిల్లును తెలంగాణకు ఆమోదింపు చేసి బీసీలకు న్యాయం చేయాల్సిన మీరు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలో పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకిగా మారుతూ ఉన్నారు. ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా కొనసాగిందో ఈరోజు బలహీన వర్గాల రిజర్వేషన్ సాధన కొరకు కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమం కొనసాగుతుంది. మీ బీజేపీలో ఉన్నటువంటి బీసీ ఎంపీలను, మంత్రులు, నాయకులందరినీ కోరుతా ఉన్నాం, ఈ రిజర్వేషన్ అనేటువంటిది ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా అన్ని రకాల సర్వేల తర్వాత చేస్తూ ఉన్నాం. దీన్ని వెంటనే ఆమోదించడానికి, ఈ ధర్నా ప్రజల దృష్టి మరల్చడానికి లేదా మీరు బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడానికి చేస్తున్న ధర్నాగా భావిస్తూ ఉన్నాం.